అది మొత్తం మీద చాలా రకాల ఈక్వేషన్స్ అన్ని పరిగణలోకి తీసుకుని సుదీర్ఘ కసరత్తు తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ అధినాయకత్వం. వై నాట్ 175 టార్గెట్ గానే వ్యూహ రచన మొదలుపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచే కసరత్తు కొనసాగుతోంది. దాని మేరకే 3 జాబితాలు ఇప్పటివరకు సిద్ధం చేశారు. అయితే 4వ జాబితా కూడా ఉండబోతోంది అని వైసీపీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఇప్పటికే తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చేవాళ్లు, వెళ్లేవాళ్లు, ఎమ్మెల్యే టికెట్స్ ఆశిస్తున్న వాళ్ళు, అలాగే నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కొన్ని గ్రూపు తగాదాలకు సంబంధించి ఇలా గత 3-4 నెలలుగా వైసీపీ అధిష్టానం ఇదే అంశంపైన కసరత్తు కంటిన్యూగా చేస్తూనే ఉంది. సో మొత్తం మీద అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని ఫైనల్గా 59 నియోజకవర్గాలకు కొన్ని ఎంపీ స్థానాలు, మాక్సిమం ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేసింది. అయితే ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయో ఒకసారి మనం పరిశీలనలోకి తీసుకుందాము. మరి ఎంపీ ఈక్వేషన్స్ 3వ లిస్టులో బీసీలకు పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది. 3వ లిస్టులో రాయలసీమలో ఎక్కువగా మార్పులు చేర్పులు చేశారనేది అర్థమవుతోంది. మొత్తం 21 మందిలో 12 మంది రాయలసీమ అభ్యర్థులు ఉన్నారు అంటే రాయలసీమ మీద ఎంత ఫోకస్ చేశారో అర్థమవుతుంది. ఇక సీమలో 8 మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 3వ లిస్టులో ఎంపీ స్థానాల్లో బీసీల వైపు మొగ్గు చూపినట్టుగా ఇప్పుడు రిలీజ్ చేసిన నేమ్స్ బట్టి అర్థమవుతోంది. శ్రీకాకుళంలో పేరాడ తిలక్ జెడ్పీ చైర్పర్సన్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రమోషన్ పొందారు. ఇక విశాఖ ఎంపీ స్థానంపై అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి అవకాశం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా బొత్స ఝాన్సీ పేరైతే వినిపిస్తూ వస్తోంది. బట్ అక్కడ సమీకరణాలకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీ వైపే మొగ్గు చూపింది వైసీపీ అధిష్టానం. ఇక ఏలూరు ఎంపీ స్థానం కూడా అనూహ్య పరిణామం అనే చెప్పొచ్చు. అది కూడా బీసీకే కేటాయించారు. ఇక్కడ కూడా సామాజిక ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకున్నారు. నెక్స్ట్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. కర్నూలు ఎంపీగా బీసీ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం పేరు దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి సంజయ్ కుమార్ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కర్నూలు ఎంపీగా ఉన్న సంజయ్ కుమార్ తనకు టికెట్ రాదు, గుమ్మనూరు జయరాంకి ఇవ్వబోతున్నారు తెలిసి ఆయన రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్థిగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నియమించారు. సీమలోనే ఎక్కువగా మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త లిస్ట్ మనం చూస్తున్నాము. కొత్త లిస్టులో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారో కూడా మనం చూస్తున్నాము. సీమలో 8 మంది ఎమ్మెల్యే స్థానాలకు, 2 ఎంపీ స్థానాల్లో బీసీలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా రకాల ఒత్తిళ్లు, చాలా రకాల ఈక్వేషన్స్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సామాజిక వర్గాలకే ఇచ్చినట్టుగా ఇప్పుడు చూస్తున్న లిస్టును బట్టి అర్థమవుతుంది. అనంతపురం సంబంధించిన విశ్లేషణ అందించడానికి టీవీ ప్రతినిధి నరేష్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. నరేష్, వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో భాగంగా చూసినట్టయితే మిగతా జిల్లాల్లో ఎలా ఉన్నప్పుడు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం భారీగా మార్పులు జరిగిన ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 3 నెలల క్రితం హిందూపురం ఇన్ఛార్జ్ మార్చడం జరిగింది. ఇక్బాల్ స్థానంలో ఉన్నటువంటి ఆ స్థానం అక్కడ దీపిక కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి దీపిక నిర్మించడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఇన్ఛార్జీల మార్పుల్లో పెనుగొండ, కళ్యాణ్ దుర్గం, కదిరిగూడ మార్పు చేయడం జరిగింది. అయితే ఇవాళ వచ్చినటువంటి 3వ లిస్టులో రాయదుర్గంతో పాటు మడకసిర, సింగనమల నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు కూడా ఉంటుందని చెప్పేసి అందరూ ఊహించినప్పుడు కూడా అనుకున్నట్లుగానే రాయదుర్గం ఇన్ఛార్జి మార్పు అయితే జరిగింది. ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డి మనం 2 రోజుల క్రితం చూస్తున్నాం. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర స్వయంగా చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి నా గొంతు కోసాడని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఆయన ఆ పార్టీని వీడుతున్నట్లు కూడా ప్రకటించారు. అందులో భాగంగా ఆయన అక్కడ నుంచి నేరుగా రఘువీరారెడ్డిని కలిసి కాంగ్రెస్ లో జాయిన్ అవబోతున్నారు. ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి గాని అతని కుమారుడు గాని పోటీ చేస్తారని ఇండిపెండెంట్ గా ప్రకటించడం జరిగింది. మరోవైపు రాయదుర్గం నుంచి కాకుండా కాపు కుటుంబం నుంచి కళ్యాణ్ దుర్గంలో అతని వైఫ్ కూడా పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే రాయదుర్గంలో ఇవాళ వచ్చినటువంటి లిస్ట్ లో చూసుకున్నట్లయితే మెట్టు గోవిందరెడ్డి అందరూ కూడా ఊహించింది. గత నెల రోజుల నుంచి కూడా మెట్టు గోవిందరెడ్డి పేరు పరిచయంలో ఉంటుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కరెక్ట్ గా అదే జరిగింది. అయితే ఒక్కసారి రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి చూసుకున్నట్లయితే 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 2009లో ఇదే కాపురం చంద్రరెడ్డి దగ్గర ఓడిపోవడం కూడా జరిగింది. అయితే 2019 ఎన్నికల సమయానికి వచ్చేసరికి వైసీపీలో జాయిన్ అవటం, అదేవిధంగా మెట్టు గోవిందరెడ్డి కాపు రామచంద్రరెడ్డి గెలుపుకు తీవ్రంగా కృషి చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒక బలమైన సామాజిక అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నరేష్ అది వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ప్రాంతాల వారుగా టీవీ ప్రతినిధి అందించిన సమాచారం మనం చూసాము. అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ల 3వ జాబితాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. వైసీపీ తాడేపల్లి కార్యాలయంలో ఈ మేరకు లిస్టు విడుదల చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ లిస్ట్ రిలీజ్ చేశారు. సజ్జలు కూడా బొత్సతో పాటే ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు చేసినట్టుగానే ఇప్పుడు చూస్తున్న
లిస్ట్ బట్టి అర్థమవుతోంది. ఈ మేరకు 21 మందితో జాబితా సిద్ధం చేసింది. రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలందరితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇది. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 స్థానాలకు, ఇప్పుడు 21 స్థానాలతో కూడిన జాబితా ప్రకటించింది. ఎక్కువగా ఈక్వేషన్స్ మనం ఒకసారి చూద్దాము. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసినట్టుగానే అర్థమవుతుంది. ఆలూరు జెడ్పీటీసీ బీసీనే కేటాయించారు. ఇక మంత్రి జోగి రమేష్ కు స్థాన మార్పు, పెనమలూరు నుంచి పోటీ చేయబోతున్నారు. 3 ఎస్సీ స్థానాల్లో కూడా మార్పులు జరిగాయి. కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరుగ మురళి, సత్యవేడు మద్దెల గురుమూర్తి, మదనపల్లిలో నవాజ్ పాషా స్థానంలో ఇంజనీర్ నిస్సార్ అహ్మద్ కు టికెట్ కేటాయించారు. ఇక ఇచ్చాపురంలో సాయిరాజ్ స్థానంలో ఆయన భార్య పిరియా విజయకు అవకాశం కల్పించారు. మొత్తం 21 మంది లిస్ట్ ఒకసారి చూద్దాము. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్, విశాఖ ఎంపీ స్థానానికి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీ స్థానానికి కార్మూరు సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీకి కేశినేని నాని, కర్నూలు ఎంపీ గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీ కోనేటి ఆదిమూలం, ఇక ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అసెంబ్లీ కుంభం విజయరాజు, నెక్స్ట్ రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం అసెంబ్లీ మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా డాక్టర్ సతీష్ ను నియమించారు. నెక్స్ట్ గూడూరు ఎస్సీ మేరుగు మురళి, సత్యవేడు ఎస్సీ మద్దిల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాల రాము. ఈ 21 స్థానాలకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అందులో 6 ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థులను, అలాగే మిగతా 15 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఇప్పుడే లిస్ట్ రిలీజ్ చేసింది వైసీపీ.